గోపాలకృష్ణ మీ అందరికీ తెలుసు, ఒకటి సినిమా నటుడుగా, టీవీ నటుడుగా, రంగస్థల నటుడుగా మీ అందరికీ సుపరిచితున్నే. మరి ఇప్పుడు హైదరాబాద్ నుంచి పిఠాపురం నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మా అందరి గుండెల్లో ఆరాధ్య దైవం, మా నడిచే దైవం పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం కోసం మా వంతుగా ఏదో మహా యజ్ఞానికి ఒక సమితిలాగా మా వంతు కృషిగా మేము చేద్దామని ఇక్కడికి వచ్చాం. ఖచ్చితంగా 110% బంపర్ మెజార్టీతో గెలుస్తారని మాత్రం మాకు అర్థమైంది. ఎందుకంటే గత 3 రోజుల నుంచి క్యాన్వాసింగ్ నిమిత్తం, ప్రచార నిమిత్తం, క్యాంపెయిన్ నిమిత్తం ఊరూరా తిరుగుతున్నాం, పల్లె పిల్లల వాడ తిరుగుతున్నాం. ఆ యొక్క ఓటర్లు ఎవరైతే ఉన్నారో, ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వారందరి నుంచి వస్తున్న ఒకే ఒక్క మాట 100% మీరు ఫిక్స్ అవ్వండి, పవన్ కళ్యాణ్ గారే అవునా మన పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలుపొందున్నారు అని. మరి ఇంకెందుకు ఆలస్యం, 100% వెరీ సూన్ పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారిని మనం చూస్తున్నాం. అంతే కదండి. ఇవన్నీ పక్కన పెడితే సినిమా ఫీల్డ్లో కూడా ఆయనకి ఎంత లేదన్నా ఒక 50 నుంచి 100 కోట్లు, 150 కోట్లు పర్ ఇయర్ సంపాదించవచ్చు సినిమా హీరోగా. కానీ ఆ సినిమాలన్నీ కూడా పక్కన పెట్టి నిస్వార్థంగా ప్రజలకు ఏదో చేయాలి, ప్రేక్షకులకు ఏదో చేయాలి, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి పరుద్దామని ఒక అకుంఠిత దీక్షతో నిద్రాహారాలు కూడా పక్కన పెట్టి ఎండనక వారానికి చూస్తున్నారు కదా, ఎండలు ఎంత మండిపోతున్నాయి, 40+45+ ఉన్నాయి డిగ్రీలు. అలాంటి ఎండల్లో కూడా రోడ్ షో అని, క్యాంపెయిన్ అని చేసుకుంటూ వస్తున్నారు. అంటే బికాజ్ ఏదో మంచి చేద్దాం, ఏదో ప్రజలకు చేద్దాం అని కేవలం ఒక మంచి ఉద్దేశంతోనే నిస్వార్థంతో సినిమాలు కూడా పక్కన పెట్టి వస్తున్న ఇలాంటి జననాయకుడిని, జన సైనికుడిని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని గెలిపించిపోతున్న బాధ్యత ఎంతైనా మన మీద ఉంది. మన మీద అంటే మీ మీద, మా మీద. మా వంతుగా మేమిటి ప్రచార నిమిత్తం హైదరాబాద్ నుంచి వచ్చాము. మరి మీ వంతుగా కూడా ఓటు రూపంలో ఓటేసి అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుందాం. ఓకేనండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.